తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి ఉమ్మడి నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. తిరుపతి టీడీపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి ఆమె నెల్లూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలైనట్టుగా మొట్టమొదటిసారిగా నేను ఈ సులూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నెలవల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజలు